నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మరి ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండి. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్న రెసిపీ మసాలా మురుమురాలు. మురుమురాలు అంటేనే పిల్లలందరికీ చాలా ఇష్టం, కానీ అందులో కొంచెం మసాలా వేసి ఇచ్చామనుకోండి ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుందండి. మనకు కావాల్సింది అదే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే రెడీగా ఉన్నాను, మీరెప్పుడు రెడీగా ఉంటారు. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. మసాలా మురుమురాలు తయారు చేసే ముందు దానికి మనం మసాలా చేసుకోవాలండి. మసాలా అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్. మన ఆమ్చూర్ పొడి ఉంటుంది కదా, ఆమ్చూర్ పౌడర్ అంటే మన మ్యాంగో, పచ్చి రా మ్యాంగో ఉంటుంది కదా, మామిడికాయ, దాని పౌడర్ అండి. ఇంకా చక్కెర. జనరల్గా చాలామంది మురుమురాల్లో చక్కెరని అలాగే వేస్తారు, కానీ అలా వేసిన దానికన్నా ఆమ్చూర్ పౌడర్లో కొంచెం మిక్సీ చేసి ఆ పౌడర్ వేసామనుకోండి మురుమురాలు అన్నిటికీ కరెక్ట్గా పట్టుకుంటుంది. అందుకని ఫస్ట్ మనం మిక్సీ చేసుకుందాం. చక్కెర ఎంత వేస్తారో అంత వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 చిటికల ఆమ్చూర్ పొడి అయితే సరిపోతుంది. ఫస్ట్ నేను దీన్ని పౌడర్ చేసుకొని వచ్చేస్తాను 1 సెకండ్లో. చూడండి, ఆమ్చూర్ పొడి ఇంకా చక్కెర వేసి మనం పౌడర్ చేసాం కదా, మొత్తం ఫుల్ పౌడర్ చేసేయాలండి. ఇది చేసి పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను, ప్యాన్ కూడా వేడిగా ఉంది. ఇందులో మనం ఫస్ట్ నూనె వేసుకోవాలి. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ఒక 2-3 చెంచాల నూనె వేసాను. ఫస్ట్ నేను ఇందులో వేస్తుంది పల్లీలు. పల్లీలు కొంచెం ఎక్కువగా వేసాను. ఏంటి తాలింపు అనింది ఇన్ని పల్లీలు వేసాను అనుకుంటున్నారా? పల్లీలు పిల్లలకి చాలా మంచివి కూడా, ఇన్స్టెంట్ ఎనర్జీ అండి. అందులో ఉండే ఆ ఫ్యాట్ ఆయిల్ పిల్లలకి మంచిది కాబట్టి సో కొంచెం అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. ఇందులో నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. స్కూల్ నుండి వచ్చే పిల్లలు అంటే ఇంత చిన్న చిన్న ముక్కలు వాళ్ళు తినేస్తారండి. లేదు మరీ చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటే గనక ఇలా కాకుండా కొంచెం మరీ చిన్న 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 ముక్కలు చేసి వేయండి. లేదు అంటే ఇలా స్లైసెస్ లాగా వేసినా కూడా పర్వాలేదు. ఇందులో వేగిన తర్వాత ఈ రుచి చాలా బాగుంటుందండి. చూడండి, పల్లీలు కూడా లైట్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి వేస్తున్నా. అది ఎండిన కొబ్బరి కాదండి, పచ్చి కొబ్బరి. మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేదు, ఎండు కొబ్బరి అంటే ఇష్టం అనుకుంటే గనక మీరు ఎండు కొబ్బరి అయినా వేయండి. ఏదైనా సరే మనం చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా మనకు కావాల్సింది ఏంటి, రుచి కదా. అమ్మ చేస్తే ఆ రుచి ఎలాగైనా వచ్చేస్తుందండి. కొబ్బరి తొందరగానే వేగిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు మనం పుట్నాలు వేస్తున్నాం. పుట్నాలు తొందరగానే కలర్ వచ్చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ అవి రోస్ట్ చేసినవే ఉంటాయి కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి. పుట్నాలు కొంచెం వేగిన తర్వాత బాదం పప్పు ఉంటుంది కదా, బాదం పప్పుని మధ్యలో కట్ చేశాను నేను. అలాగే ఎండిన ద్రాక్ష అంటారు కదా, కిస్మిస్లు, అవి కూడా నేను వేస్తున్నా. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే కనుక అవి ఇందులో వేసుకోండి. చిన్న మంటలో, చాలా చిన్న మంటలో మెల్లిగా వీటిని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టామనుకోండి బ్రౌన్గా అయిపోతాయి, టేస్ట్ కూడా అంత బాగుండదు. మెల్లిగా చిన్న మంటలో ఉడికించామనుకోండి ఆ రుచి చాలా బాగా వస్తుంది. చూడండి, విచ్చుకున్నాయి కదా. మనం రైజిన్స్ వేసాం కదా, మన ద్రాక్ష వేగింది అని మనకు తెలియాలంటే ఇలా అవి ఫుల్గా ఓపెన్ అయిపోవాలండి. చూస్తున్నారా, ఇలా ఫుల్గా ఓపెన్ అయిపోవాలి. ద్రాక్ష కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి మీకు ఇష్టం ఉంటే వేయండి, వేయకున్నా కూడా పర్వాలేదు, కానీ ఇవి వేస్తే కొంచెం తీయగా కారంగా తగులుతుంది కదా, అప్పుడు బాగుంటుంది. నేను మీకు మరీ చెప్తున్నాను, ఇది చేసేటప్పుడు మటుకి చిన్న మంటలో చేయండి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్, పల్లీలు, పుట్నాలు అన్నీ చిన్న మంటలో వేగితేనే ఆ రుచి వస్తుందండి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేస్తున్నామండి. ఈ పసుపు వేస్తేనే ఆ కలర్ వస్తుంది కదా, ఆ కలర్తోనే చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది.
కొంచెం కారపొడి, మరి ఎక్కువగా కాదు, లైట్గా ఒక 2 చిటికెల కారపొడి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొంచెం ధనియా పొడి అండి, అది కూడా 2 చిటికలు, ఎక్కువగా కాదు. పిల్లలకి మసాలా ఎక్కువ వేస్తే వాళ్ళు ఇష్టంగా తిన్నారు కాబట్టి కొంచెం రుచి కోసం లైట్గా వేద్దామండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అయిందండి, కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు నేను మురుమురాలు వేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ కరకరలాడుతూ ఉంటుందండి. చాలామంది మురుమురాలు అనగానే చేసేసి డబ్బాలో పెట్టేస్తారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు వెంటనే, ఎంతసేపు అండి, ఒక 10 నిమిషాల పని అంతే కదా, వెంటనే చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు మురుమురాలు చేసేటప్పుడు కొంచెం తిని చూడండి, ఎందుకంటే కొన్ని మురుమురాలలో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ, కొన్ని చప్పగా ఉంటాయి. ఉప్పు ఉంటే కనుక కొంచెం చూసుకొని వేయండి, చప్పగా ఉంటే ఎంత సరిపడాలో అంత వేసుకోండి. సో ఇవి కొంచెం ఉప్పుగానే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువ ఉప్పు వేస్తున్నా. సో ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా ఆమ్చూర్ పొడి ఇంకా చక్కెర కలిపిన మన మసాలా. నేను కొంచెం మసాలా ఎక్కువగానే చేశాను, సో ఇంత పట్టదు, అందుకని నేను సగం వేశాను. ఇప్పుడు స్పూన్తో కలిపిన దానికన్నా మురుమురాల్ని ఇలా కలిపితే కనుక ఖచ్చితంగా మొత్తంగా కలిసిపోతాయి. ఇలా కలిపితే కనుక మొత్తంగా కలిసిపోతుంది. స్పూన్తో కలిపామనుకోండి సరిగ్గా కలవదు. సో ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా, ఇందులో ఒక కొబ్బరి ముక్క, 2 పల్లీలు, మధ్యలో పుట్నాలు వేసుకొని టేస్ట్ చూస్తే ఆమ్చూర్ ఇంకా చక్కెర పొడి వేసాం కదా, పుల్లగా తీయగా, ఆహా ఏమి రుచి అన్నట్టుందండి. నిజంగా చాలా సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చలికాలంలో సాయంత్రం అవగానే కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, దానికైతే ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలాగే ఇవ్వలేము కదా, ఏదైనా సరే మన పిల్లలకి మనం ఇచ్చే ముందు దాన్ని కొంచెం అందంగా డెకరేట్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఏదైనా సరే చూడ్డానికి బాగుంటేనే తినడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లల కోసం వాళ్ళకి అందంగా చూపించడం కోసం నేను ఒక బౌల్ పెట్టుకొని దానిపైన టిష్యూ పేపర్తో ఇలా అందంగా రెడీ చేసుకున్నాను. ఇందులో మనం చేసుకున్న మసాలా మురుమురాలు, ఇందులో ఇలా వేసుకొని ఇలా ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారండి. పిల్లలకే కాదు పెద్దలందరికీ కూడా ఇది బాగా నచ్చుతాయి. అయితే దీన్ని ఇలాగే ఇచ్చే ముందు, చాలా డ్రై స్నాక్ కదా ఇది, అందుకనే దాని పక్కన ఒక డ్రింక్ ఇద్దాం. రెగ్యులర్గా ఇచ్చే ఫ్రూట్ జ్యూస్ లాంటివి కాకుండా మనం మజ్జిగ ఇద్దామండి. అది కూడా ప్లెయిన్ మజ్జిగ, జస్ట్ అందులో ఉప్పు యాడ్ చేసి పిల్లలకి మజ్జిగ చేసి ఇద్దాం. పిల్లలకి మజ్జిగ చాలా మంచిదండి, ఎందుకంటే బాడీలో అప్పుడప్పుడు మనకి వేడి చేస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి రోజు కొంచెం ఒక కప్పు పెరుగైనా సరే లేదా ఒక గ్లాస్ మజ్జిగ అయినా సరే ఇస్తూ ఉండండి. నేను ఇప్పుడు మీకు మజ్జిగ చేసి చూపిస్తా అని చెప్పాను, మీరు అనుకుంటున్నారా మజ్జిగ కూడా ఒక రెసిపీనా, మజ్జిగ కూడా చేసి చూపించాలా అని? అదే మరి పొరపాటు. స్వప్న ఎప్పుడు చేసినా మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఏది చేసినా కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్తో చేస్తుందండి. అయితే రెగ్యులర్గా చేసే మజ్జిగ కాకుండా మజ్జిగ అన్నప్పుడు ఖచ్చితంగా పెరుగైతే తీసుకోవాలి. ఇందులో డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పాను కదా, అందుకే ఇంగువ. ఇంగువ ఎందుకు వేసానంటే, మురుమురాలు తిన్న వెంటనే మీరు ఎప్పుడైనా గమనించారా, గబగబా నీళ్లు తాగేస్తాం. ఎందుకంటే మురుమురాలు తిన్నా, అటుకులు తిన్నా మనకి దాహం వేస్తుంది. వాటర్ తాగిన వెంటనే ఏమవుతుంది, కడుపు చాలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, చాలా టైట్గా అనిపిస్తుంది. అందుకే నేను మురుమురాలతో పాటు మీకు మజ్జిగ ఇచ్చాను. మజ్జిగలో ఇంగు వేసి ఇచ్చాను అనుకోండి, ఆ ఉబ్బసం అనేది మనకి తెలియకుండా తొందరగా అరగడానికి నేను అందులో ఇంగు వేశాను. సో మజ్జిగలో ఇంగు వేస్తే అరుగుతుంది, బాగానే ఉంటుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఇలా ఇస్తే టేస్ట్ బాగోదండి. అందుకే టేస్ట్ బాగుండాలి, అలాగే మనం తాగింది తినింది కూడా మన కడుపుకి చల్లగా ఉండాలని నేను నిమ్మకాయ వేస్తున్నాను. నిమ్మకాయలో గింజలు తీసేసి కొంచెం, అలాగే మనం చేసుకునే మజ్జిగకి సరిపడా ఉప్పు. సో ఇప్పుడు మనం మజ్జిగ చేద్దాం. ఇందులో కొంచెం వాటర్ వేద్దాం.
ఇప్పుడు మన మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పటికి కూడా మజ్జిగ కొంచెం చిక్కగానే ఉంది. అయితే ఇంకా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం జీలకర్ర, కొత్తిమీర, అల్లం ఏవి వేయట్లేదు. పిల్లల కోసం కదా, చాలా సింపుల్గా చేస్తున్నా. అదే పెద్దవాళ్ళకి కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం జీలకర్ర, అల్లం అలా అన్ని మిక్సీ చేసి వేసుకుంటే కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మజ్జిగలో ఉప్పు నేను కొంచెం తక్కువగానే వేసాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంగువ వేసాం కాబట్టి ఆ రుచి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం మజ్జిగ రెడీగా ఉంది. అలాగే మన మసాలా మురుమురాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి రెండు తీసుకొచ్చి పక్కన పెట్టామనుకోండి, మనం ఇంట్లో పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే తినండి తినండి అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి బౌల్ ఇంకా గ్లాస్ కూడా ఖాళీ చేసేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి చేసి పెట్టండి. మసాలా మరమరాలు తయారు చేయు విధానం. ముందుగా కడాయిలో నూనె పోసి పల్లీలు, పచ్చి కొబ్బరి, పుట్నాలు, బాదాం, కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కారం వేసి కొద్దిగా ధనియా పౌడర్ వేసి మరమరాలు, చిటికెడు ఉప్పు, గ్రైండ్ చేసుకున్న ఆమ్చూర్ చక్కెర పొడి వేసి కలుపుకొని చల్లార్చుకుంటే మసాలా మురుమురాలు రెడీ. ఇప్పుడు మజ్జిగ తయారు చేయు విధానం. బ్లెండింగ్ బౌల్లో పెరుగు, ఇంగువ, నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని బ్లెండ్ చేసుకుని గ్లాసులో పోసుకుంటే మజ్జిగ రెడీ. మరి రేపైతే బుధవారం, మన సెగ్మెంట్ పిల్లల పార్టీ అండి. రేపు 2:45 పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ఎంతో ప్రేమతో. బాయ్ అండి. వెడ్నెస్డే పిల్లల పార్టీ మీ ముందుకు ఈ రోజు నేను తీసుకొచ్చా ఒక ప్రత్యేకమైన రెసిపీ అండి, యమ్మీ స్పాంజ్ ఫింగర్ డిప్స్. అది కూడా 3 రకాలుగా. పిల్లలతో పాటు మనం కూడా పార్టీని ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు కానిచ్చేద్దామండి, నో ప్రాబ్లం.